చంద్రబాబు నాయుడు హయాంలో మొదలుపెట్టిన లేదా ఆలోచన రూపంలో కానీ కాగితాల మీద కానీ ఉన్న ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఈయన రాజశేఖర రెడ్డి కొనసాగించారు. అది ఒక మంచి పని అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాకి వచ్చేదలకి ఈ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన కొన్ని పనులు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన మీద కోపంతో ఆపేయటం వల్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య యాటిట్యూడ్, ఈ రకమైన యాటిట్యూడ్ తేడాకి కారణం ఏంటండి? అంటే ఇప్పుడు ఒక తరం వ్యత్యాసం ఉంది కదా తండ్రికి కొడుక్కి. తండ్రి ఏ లెవెల్కి పోయాడు, అది ఒక 50 ఏళ్ళు జీవితం గడిపిన తర్వాత అనేక డక్కిమక్కిలు తిన్న తర్వాత చేరిన ఆయన ఆలోచన. ఇక్కడ యంగ్ బ్లడ్, ఇంకా ఇతను మొన్ననే వచ్చాడు. తర్వాత రెండోది ఇతనికి ఏంటంటే ఒక కసి లాంటిది ఉంది. ఇతనికి కేసులు పెట్టి జైలుకు పంపించాడు. యాక్చువల్గా ఇతను రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడ ఎవరిని కలిసినట్టు లేదు, ఎవరిని అడ్మినిస్ట్రేషన్ లో కానీ పొలిటికల్ గా కానీ ఎక్కడా చేసింది లేదు. ఆయన మొట్టమొదటిసారి 2019లో అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ఒక 3 నెలల ముందు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా గెలిచారు. అంతకుముందు అసలు ఆయన రాజకీయాల్లో లేరు, అడ్మినిస్ట్రేషన్ లో లేరు, అసలు బెంగళూరులో ఉండేవాడు. అలాంటి అతన్ని తీసుకుపోయి జైల్లో పెట్టేశారు, కేసులు పెట్టారు. అంటే నువ్వు చెడ్డోడివి, నువ్వు కరప్ట్, నువ్వు మీ నాయన ఉపయోగించి ఏదేదో జరిగింది. సో న్యాచురల్ గా ఆ ఏజ్ లో ఉండి అంత కష్టానికి పాటుపడిన జరిగినప్పుడు తప్పకుండా అతనికి ఒక రకమైనటువంటి కసి ఉండొచ్చు, లేకపోతే భయం ఉండొచ్చు, లేకపోతే తను చేయాల్సిన పని దాని ఇష్టమైనట్టు చేస్తామనే రకంగా ఉండొచ్చు. సో అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల ఏంటంటే కొన్ని స్కీములు చంద్రబాబు నాయుడు గారు పెట్టినవి ఈయన పెట్టకుండానో లేకపోతే కంటిన్యూ చేయకుండానో చేసింది. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న పోలికలు, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న వైరుధ్యాలు ఏమున్నాయండి వాళ్ళ వ్యక్తిత్వాల్లో? చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న చూశారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 8:30 వరకు దాదాపు 12-14 గంటలు ఎంత మంది వచ్చినా ఎవరు వచ్చినా కలిసేవాళ్ళు. నేను వినడం అంటే నేను వెళ్ళి చూడలేదు, ఎప్పుడు ఇంకా జగన్ కూడా కలవలేదు. జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఎప్పుడు చేసినట్టు కనపడడం లేదు. ఆయన ఎంతమందిని కలిసిందో తెలియదు, ఎవరిని కలిశాడో, ఎవరిలో ఇంటరాక్ట్ అయ్యాడో, ఎవరికి పిటిషన్లు తీసుకున్నాడో అది లేదు. సో ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఈయనకి స్ట్రైట్ గా తేడా తెలుస్తుంది అనమాట. అంటే ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఒక రకము, కాదులే నాకు అందరు తెలుసు, నేను నాకు ఫీడ్బ్యాక్ ఉంది, నా ఛానల్స్ ఉన్నాయి అనేది వేరు. కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా CEO లాగా బిహేవ్ చేశారు. అంటే నేను ఈ కంపెనీని రన్ చేస్తాను, ఈ కంపెనీకి లాభాలు తెప్పిస్తాను, ఈ కంపెనీకి ఉపయోగపడేట్టు డెసిషన్ తీసుకుంటాను అనుకున్నారే కానీ దీంట్లో మనుషుల్ని దగ్గర తీసుకోవాలి, మనుషులకి దగ్గర అవ్వాలి, మనుషులకి దగ్గరగా ఉండాలి అనేది అక్కడ కనపడడం లేదు. అది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి ఆయన కొడుక్కి తేడా కనపడుతుంది అనమాట. అట్లాగే ఈయనకున్న మెచ్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఆయనకి ఈయన 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఎన్నో రకాల జీవిత అనుభవాలు చూసినవాడు. ఆయన ఇంకా కొత్తగా ఇప్పుడే జీవితం స్టార్ట్ చేసినాడు అన్నమాట. కాబట్టి తప్పకుండా తరాల వ్యత్యాసం ఉంది. అదేనండి. ఇప్పుడు ఈయన ఇప్పుడు షర్మిలాకి సంబంధించి, ఇప్పుడు షర్మిల కూడా వాళ్ళ తండ్రి లాగానే ఆమె మొండామె ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. షర్మిలాకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పోలికలు ఏంటండి? అంటే ఒక రకంగా షర్మిల ఈ జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల తిరిగింది, ఆమె కూడా పాదయాత్రలు చేసింది. ఆ పాదయాత్రలు చేసినప్పుడు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రజలు. షర్మిలలో రాజశేఖర రెడ్డిని చూసుకున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, నేను రాజన్న బిడ్డని, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి కుటుంబాన్ని సంపూర్ణంగా ఓన్ చేసుకొని ఆమె రోడ్డు మీద తిరిగి జగన్ జైల్లో ఉన్నా కూడా పార్టీని వైఎస్ఆర్సీపీని లైవ్ లో పెట్టింది. దాంతో ఆమె బాగా ఐడెంటిఫై అయ్యి ఉన్నారు జగన్ షర్మిలతో. ఇప్పటికి కూడా జగనన్న షర్మిల అన్న ప్రజల్లో మాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డలే అని తెలుసు. వీళ్ళు పార్టీలు ఏర్పరచుకొని వీళ్ళ కారణాల వల్ల ఈ విధంగా 2 చోట్ల పరిగెత్తున్నారు తప్పితే కలిసి ఉంటే వాళ్ళకు ఉంటే స్ట్రెంగ్త్ వేరు. ప్రజలు డెఫినెట్ గా షర్మిలాని జగన్ని రాజశేఖర రెడ్డి బిడ్డల్లాగానే చూస్తారు, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఇస్తారు, వాళ్ళకు ఉండే అపక్షణం ప్రేమ చూపిస్తారు, వాళ్ళకి ఇచ్చే ఓట్లు కూడా ఉంటాయి. అది నా నమ్మకం. మీరు ఇంత రాజశేఖర రెడ్డి గారితో సేల్ చేసిన టైంలో
సత్యం. సార్ ఒక్క నిమిషం సార్. మళ్ళీ ఒక్క నిమిషం ఇది కొంచెం ఇది చిన్న ట్రబుల్ వచ్చింది. పవర్ పోయిందండి. జనరేటర్ ఓకే. వేస్తున్నారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వేసారా బాబు జనరేటర్? ఇప్పుడు మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటండి రాజశేఖర రెడ్డి గారితోటి? అనేకం ఉంటాయి సత్యం. ఒకటి కాదు, 4.5 సంవత్సరాలు కలిసి తిరిగాము. ఆల్మోస్ట్ మా ఆఫీస్‌లో ఎవరు కూడా ఆయనతో ట్రావెల్ చేసేవాళ్ళు కాదు. ఆ హెలికాప్టర్‌లో పోవాలంటే కష్టం అన్నమాట. కష్టం అంటే 2 అవర్స్ స్ట్రెయిట్‌గా కూర్చొని ఉండాలి. అందరికి మాకు మిగతా సెక్రటరీలకి అంత విధులు ఉండేది కాదు. ఓపికనో లేకపోతే ఇతర కారణాల వల్ల. నేను మాత్రం ప్రతి 90% ఆఫ్ ది ట్రావెల్ నేనే చేసేవాడిని. కాబట్టి అనేక రకాలుగా ఆయన 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 మంచితనం గాని, ఆయనకి ఇంకోటేంటంటే కొంచెం టైం దొరికితే కూడా నిద్రపోయేవాడు. అంటే నిద్రని జయించినాడంటారు. అలాంటిది ఆయనకి అది వరంలాగా ఉండేదనమాట. ఫ్రెష్‌గా తయారైపోయారు మరి రీచ్ అయ్యేటప్పటికి. రెండవది ఆయనకి తిండి మీద ధ్యాస ఉండేది కాదు. ఎన్ని రకాల పలహారాలు ముందు పెట్టి మేము మీటింగులో పెడితే, ఆయన మాత్రం కాకరకాయ అది దాన్నేమంటారు దోసకాయ. అది మాత్రమే తింటాడు గానీ, మేము మాత్రం పుల్లారెడ్డి స్వీట్లు ఇవన్నీ తింటుంటాము. మా మిగతా మినిస్టర్లు గాని, సెక్రటరీలు గాని తింటూ ఉంటే, ఈయన మాత్రం అస్సలు ముట్టుకోడు. అదొక గొప్ప విషయం. పంక్చువాలిటీ చాలా గొప్ప విషయం. అలాగే అనేక సమయాలలో ఆయన ఎక్కడ కూడా ఎవరిపైన కోపం తెచ్చుకోవడం గాని, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా గూడా నవ్వుతూనే అడ్మానిష్ చేసేవారు గానీ, కోపం తెచ్చుకొని వాడి మీద రిపోర్ట్ చెయ్యి, వీడి మీద కంప్లెయింట్ చెయ్యి, ఇంకోటి చెయ్యి అనేది ఎప్పుడు చూడలేదు నేను. అట్లా బ బ ఒక మానవత్వం కలిగిన మనిషితో నేను 4 సంవత్సరాలు చాలా క్లోజ్‌గా అంటే ఇక మేము ఆల్‌మోస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట. నేను అట్లా మాట్లాడేవాడిని. ఆయనకి ఏమీ దాంట్లో అభ్యంతరం ఉండేది కాదు. అట్లా ఏదైనా ఒక విషయం ఉన్నా కూడా చెప్పడం గాని, ఆయన కూడా దాన్ని ఆలోచించడం గాని చేసేవారు. ఆయన ఉదాహరణకి మీకు ఒకసారి చెప్తాను. జక్కంపూడి రామ్మోహన్ రావు ఆయనకి చాలా దగ్గర కావాల్సిన మిత్రుడు, అభిమాని. మన రాజమండ్రి నుంచి. ఆయన ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, రామ్మోహన్ వీళ్ళిద్దరూ అంటే ఆయనకి చాలా ప్రాణం అన్నమాట. కానీ లాస్ట్ డేస్‌లో జక్కంపూడి ఆర్&బి మినిస్టర్‌గా ఉన్నాడు. కానీ పాపం చానా వ్యాధి వచ్చేసింది. ఆయన నడవలేకపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఒకరోజు నేనున్నాను, ఆయనున్నారు. జక్కంపూడిని ఎవరో తీసుకొచ్చారన్నమాట రూమ్‌లోకి. చాలా కాళ్ళు అంటే ఇద్దరు భుజాల పైన చేతులేసుకుంటే ఆయన మోసుకొని వచ్చినట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మళ్ళా ఆయన ఎళ్ళిన తర్వాత ఈయనకి ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి రామ్మోహన్ చూడు ఇలా అయిపోయాడు. ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉన్న రామ్మోహన్ చూడు ఎలా అయిపోయాడని. అంటే మిత్రులు, స్నేహితులు అంటే ఆయనకి అంత అభిమానము, ప్రాణం ఉండేవి. వాళ్ళు బాగుండాలని కోరుకునే మనిషి అన్నమాట. ఇలాగ అనేకముంటాయి చెప్పేదానికి. ఇది అదని కాదు కదా నాకు. అదే మీరు రిటైర్ గాకుండా ఉంటే ఆ ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌లో కూడా నిజానికి మీరు కూడా ఉండాల్సిందనుకుంటా. 100కి 100 అదే ఎందుకంటే మీరొకసారి అది ఒక లాంగెస్ట్ సందర్భంలో అన్నారు. కరెక్ట్ అది. ఎందుకంటే నేను ఉండకుండా ఉండే క్వెషనే లేదు. రెండోది అంత దూరము అంటే ఇక్కడి నుంచి చిత్తూరు అనేది లాంగెస్ట్ డిస్టెన్స్ అన్నమాట హెలికాప్టర్‌లో. సో, అంత దూరం కూర్చునే ఓపిక మా సెక్రటరీలో ఎవరికి ఉండేది కాదు. వాళ్ళకి నడుము నొప్పొచ్చేది. కాబట్టి నేనే పోయిండేవాడిని. బహుశా ఒకవేళ మధ్యలో ఎవరైనా జాయిన్ అయ్యి ఉండేవాళ్ళేమో. అది చాలా లాంగ్ ట్రిప్ అన్నమాట. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఇట్లాంటివన్నీ ఉన్నాయి దాంట్లో ఆ ప్రోగ్రామ్‌లో. కాబట్టి నేను 100కి 100 నేనుండేవాడిని. సార్ మీ అనుభవాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మీరు పంచుకున్నందుకు థాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే సత్యం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.